హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఆ వీడియో ఏంటని ఆల్రెడీ మీకు చూస్తుంటే అర్థమైపోయే ఉంటుంది కదండీ! ఎలాంటి పండగలకైనా, ఎలాంటి ఫెస్టివల్స్‌కైనా, ఫంక్షన్స్‌కైనా సరే మనము ఇంట్లోనే మెహందీ అనేది తప్పకుండా పెట్టుకుంటూ ఉంటాం కదండీ! అలా మనం మెహందీ కోన్స్ అనేది పెట్టుకోకుండా మనము ఇంట్లోనే ఇన్‌స్టాంట్‌గా మెహందీ లిక్విడ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, అది కూడా ఆనియన్స్ తోటి అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియో ప్రాసెస్‌లోకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అయితే ఆనియన్స్ మీద పొట్టు అనేది ఈ విధంగా తీసుకున్నానండి. ఆనియన్స్‌తో కాకుండా మనము ఆనియన్స్ పొట్టుతోటైతే మనం ఇప్పుడు మెహందీ లిక్విడ్‌ని అయితే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా అయితే ఆనియన్స్ పొట్టు అనేది కొంచెం ఈ విధంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం లిక్విడ్ అయితే తయారు చేసుకోవడానికి ఇలాంటి బౌల్ అనేది, మనం పనికిరాని బౌల్ ఉంటుంది కదండి, ఆ బౌల్ అయితే ఒకటి ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను 2 స్పూన్స్ వరకు అయితే టీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ వరకు కానీ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1½ స్పూన్ వరకు అయితే బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనము ఆనియన్స్ మీద పొట్టు తీసుకున్నాం కదండి, ఆనియన్స్ మీద పొట్టు కూడా మనము దీంట్లోనే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మధ్యలో చూడండి, ఇక్కడ మనకు కొంచెం గ్యాప్ అనేది తీసేసుకొని ఒక గ్లాస్ అనేది తీసుకున్నాను నేను. మన ఇంట్లో టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదండి, ఆ గ్లాస్ అనేది ఒకటి ఈ విధంగా తీసేసుకొని మిడిల్లోకి అయితే నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీని మీదకైతే మనము కొంచెం వాటర్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా స్టీమ్ లాగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత మనము చిన్న లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము దీన్నైతే ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే మనము దీన్ని హీట్ చేసుకోవాలి. అప్పుడు మనకి లిక్విడ్ అనేది ఫామ్ అయిపోతుంది దాంట్లోకి. ఇక్కడ చూడండి, మనము పైన వాటర్ పెట్టడం వల్ల బరువు అనేది మనకి గాలి అనేది, మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా మనం బౌల్ అనేది పైన కరెక్ట్గా సరిపోయే బౌల్ అయితే పెట్టుకోవడం వల్ల మనకి దాంట్లోకి లిక్విడ్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 10 to 15 మినిట్స్ వరకే ఉంచానండి, ఎక్కువసేపు కూడా ఏం ఉంచలేదు. 10 to 15 మినిట్స్కే మనకి లిక్విడ్ అనేది చూడండి ఎంత లిక్విడ్ ఫామ్ అయిందో. నాకైతే ఇక్కడ చూసారు కదా, మీకు వీడియోలో ఆల్రెడీ చూస్తుంటే అర్థమైపోయే ఉంటుంది కదా. ఇక్కడ నేను ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే ఈ లిక్విడ్ని అయితే ఈ విధంగా నేను వేడి చేయడం వల్ల మనకి చూడండి, మనకి లిక్విడ్ అనేది కరెక్ట్గా ఫామ్ అయ్యింది. ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను ఒక బౌల్లోకి అయితే మనకి ఎంత అయితే సరిపోతుంది అనుకుంటామో అంత లిక్విడ్ అయితే నేను ఈ విధంగా దీంట్లోకి కొంచెమే యాడ్ చేసుకున్నానండి, ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఎర్రగా వాడే కుంకుమ ఉంటుంది కదండి, మన ఇంట్లో మనం రోజు కుంకుమ అయితే వాడుతూనే ఉంటాం కదా. మనకి కొంచెం రెడ్ కలర్లో ఉండేటువంటి కుంకుమ అయితే తీసుకోవటం వల్ల మనకి మన చేతులు అనేది బాగా ఎర్రగా పడడానికి యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను కుంకుమ అనేది కొంచెం తీసుకొని ఈ విధంగా అయితే దీంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కూడా మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కుంకుమను మనము ఈ విధంగా అయితే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఈ విధంగా అయితే మొత్తం కూడా మొత్తం ఈ విధంగా ఈ లిక్విడ్ వచ్చేంత వరకు అయితే నేను కుంకుమ వేసుకొని, మనకి ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కుంకుమ అయితే వేసుకొని మీరు చిక్కగా అయితే కలుపుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఒక బడ్ అనేది, ఇయర్ బడ్ ఉంటుంది కదండి, ఆ బడ్ ఒకటి తీసేసుకొని ఈ విధంగా నేను చందమామ అనేది డ్రా చేసుకుంటున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ముందుగా డిజైన్ అయితే డ్రా చేసుకొని దాని మీదకి మనము ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే తొందరగా అయిపోతుంది అనేసి నేను ఇక్కడ ఈ విధంగా అయితే ట్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనకి నచ్చిన డిజైన్ అయితే మనము అంటే ఇలా ఇయర్ బడ్ కానీ లేకపోతే ఒక పుల్ల కానీ తీసేసుకొని మనం ఫింగర్తో అయినా సరే మనం ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఇయర్ బడ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఫింగర్స్ కూడా నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, మనకి నచ్చినట్టుగా మనమైతే పెట్టుకోవచ్చు. చూసారా, ఇంకా డిజైన్ కావాలనుకుంటే మనం ముందుగా అయితే పెన్ తీసుకొని మనకి ఎలాంటి డిజైన్ కావాలనుకుంటామో ఆ డిజైన్ అయితే ముందుగా డ్రా చేసుకొని తర్వాత మనము ఈ విధంగా మన చేతికి అనేది ఇలాంటి ఇయర్ బడ్ ఒకటి తీసేసుకొని మనము నీట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఎర్రగా పండుతుందండి. మనకు మినిమం ఒక 4 to 5 డేస్ వరకు అయితే మనకి ఇది పోకుండా అదే విధంగా ఉంటుందండి. తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఏ విధంగా ఉందేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటివైతే మనము చిన్నప్పుడు ఎప్పుడో ట్రై చేసి ఉంటాం కదా, ఇప్పుడు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను చేతికి ఫింగర్స్ మొత్తానికి కూడా ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మనకి బడ్తో అయితే తొందరగా అయిపోకపోతే చేయితో అయినా సరే మనము ఈజీగా కంఫర్ట్గా మనకి ఎలా అయితే కంఫర్ట్గా ఉంది అనుకుంటామో ఆ విధంగా అయితే మనము ట్రై చేయొచ్చు.
చూడండి నేనైతే ఈ విధంగా ఇయర్ బడ్ తీసుకొని పెట్టేసుకుంటున్నాను. చూడండి మనం ఒక పక్క పెట్టుకుంటుంటేనే మన చెయ్యి అనేది ఒక అవతల మన ఫింగర్స్ అనేది ఊరికనే ఆరిపోతాయండి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదని మన ఫింగర్స్ అయితే ఆరిపోవటానికి. మనకు తక్కువ టైంలోనే ఈజీగా మనం మెహందీ అనేది ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకొని మనకి అప్పటికప్పుడు కావాలనుకుంటే మనం ఈ విధంగా ఇన్‌స్టాంట్‌గా అయితే మనము మెహందీని అయితే తయారు చేసుకొని ఈ విధంగా మన చేతులకు అనేది పెట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా మన చేతులకు పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి డాట్స్ కావాలి అనుకుంటే ఒక చిన్న అగ్గిపుల్ల అనేది నేను తీసుకొని అగ్గిపుల్లతోటి చిన్న డాట్స్ కూడా నేను రౌండ్గా అయితే పెట్టుకున్నాను. చూడండి రౌండ్గా మధ్యలో ఫింగర్కి మన మధ్యలో చేతికి అయితే రౌండ్గా పెట్టుకున్నాం కదండి, దాని చుట్టూ అయితే నేను ఈ విధంగా డాట్స్ కూడా పెట్టుకుంటున్నాను. ఫింగర్స్కి కూడా మనము డాట్స్ కావాలనుకుంటే డాట్స్ అయితే పెట్టుకోవచ్చు. మన ఇష్టం ఫ్రెండ్స్, మనకి ఏ విధంగా కావాలి, మనకి ఏ విధంగా అయితే బాగుంటుంది మన చేతికి అనుకుంటామో దానికి తగ్గట్టుగా అయితే మనము ఈ విధంగా చేతికైతే మనం నచ్చినట్టుగా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే నాకు నచ్చినట్టుగా నేనైతే ఈ విధంగా అయితే డిజైన్‌ని పెట్టుకున్నాను. మీకు ఇంకా డిజైన్ అయితే ఏ విధంగా పెట్టుకోవాలి కావాలి అనుకుంటే అదైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అది కూడా మరొక వీడియోలో అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటారో ఆ వీడియోస్ అయితే మీరు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నేను ఆ వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. చూడండి ఈ విధంగా నేనైతే చేతికి మొత్తానికి కూడా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనం పెట్టిన ఒక 5 మినిట్స్ తర్వాత నేనైతే వాష్ చేశాను. ఎక్కువ టైం ఏం తీసుకోలేదండి నేను. 5 మినిట్స్‌లో చూడండి ఇక్కడ నేను వాటర్ పెట్టేసి నీట్‌గా అయితే వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత చూడండి మన చెయ్యి అనేది ఎంత ఎర్రగా పండిందో మన చెయ్యి, చూసారు కదండీ! ఈ విధంగా మనము తక్కువ టైంలోనే మనకి కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఇన్‌స్టాంట్‌గా మనము ఇంట్లోనే మెహందీ లిక్విడ్ అనేది తయారు చేసుకొని మన చేతులకు మెహందీ అనేది పెట్టుకోవచ్చు. చూసారు కదా మనకి ఎంత ఎర్రగా పండిందో. మనం ఈ విధంగా కొంచెం వాటర్‌తో వాష్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులైతే ఉంటుంది మన చేతి మీద గోరింటాకు అనేది. చూసారు కదండీ! ఈ వీడియో అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ పద్ధతిలో అయితే తప్పకుండా మెహందీ లిక్విడ్‌ని అయితే మీరు తయారు చేసుకొని మీరు కూడా మీ చేతులకైతే ఈ విధంగా పెట్టుకొని చూడండి. ఏ విధంగా ఉందనేసి పెట్టుకున్న తర్వాత ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. రేపు మరొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.